ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లోని పెరుగన్నం చాలా ఆరోగ్యానికి అవసరం. పెరుగు, మజ్జిగ అయితే ఎక్కువ వాడతాం కదా! అలానే అందరూ ఇంట్లో వాళ్ళు తింటారా? అందరూ తినరు. అలాంటప్పుడు ఇలా చక్కగా పెరుగు పచ్చళ్ళు చేసేస్తే ఎంచక్కా తినేస్తారు. రుచికి రుచి, చలవకి చలవ. పోనీ స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండాలా? దానికి కూడా అవసరం లేదు. ఎంతో ఈజీగా చేసేయవచ్చండి. ఏం లేదు. స్టవ్ మీద కళాయి వేసి, నూనె వేసి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎర్ర ఉల్లి బాగా ఎర్రగా వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని అలా సిమ్‌లో పెట్టి మగ్గించాలి. మీ ఇంట్లో కూడా ఇలా పెరుగు, మజ్జిగలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంచక్కా సమ్మర్‌లో బెండకాయ, తోటకూర, కొబ్బరికాయ ఇలా వాటిల్లో కొన్నిట్లో పెరుగేసి పచ్చడి చేయిస్తే ఎంచక్కా లాగించేస్తారండి. బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పెరుగు తగినంత వేశాను. కళాయిలో అయినా వేయొచ్చు. కాకపోతే వేడిగా ఉంటుంది కదా! పెరుగేయడం వల్ల ముక్క ముక్కలు అవుతుందేమో అని నేను గిన్నెలో గోరువెచ్చగా ఉండేటప్పుడు కూర ఇందులో వేస్తున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేశారనుకోండి, అబ్బా! వేడి అన్నంతో అలాగా మొత్తం అన్నం అంతా ఖతం చేసేయొచ్చు. అంత బావుంటది. మరి మీ ఇంట్లో పెరుగు, మజ్జిగ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్టార్ట్ చేసేయండి. ఎంచక్కా సమ్మర్‌లో తినేస్తారు. మీరు కూడా ఎక్కువ వంటగదిలో ఉండాల్సిన అవసరం లేదు.